మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు. చేరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున వందనాలు. మరియు ఉదయకాల వేళ సమయంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మన మధ్యన మరి బెంగళూరు నుంచి ఫిలిప్ బ్రదర్ ఉన్నారు. ఫిలిప్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన. అందరికి వందనాలు. పరిశుద్ధమైన మా తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవ, సర్వోన్నతుడమైన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడవు నాయన, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న జ్యోతిమయుడైన మా దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నీ సింహాసనమును, భూమి మీ పాదపీఠం చేసుకున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 24 పెద్దలతో స్తుతింపబడుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, పరలోకములో నాయన ఆరాధించబడుచున్న దేవుడు, భూలోకములో గాని ప్రభా ఆరాధించుటకు రక్తమిచ్చి సంపాదించిన సంఘము ద్వారా దేవా, మిమ్మల్ని ఆరాధించి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మెటుకు ఈ ఉదయకాలములో నాయన, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంతో కొనబడిన మేము, మా కోసం బలైన మా ప్రభు, మా కోసం చనిపోయి తిరిగి లేచిన సజీవుడు అయిన మా ప్రభువుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలము ఈ జూము దేవా ద్వారా మీ పరిచర్యను నమ్మకంగా జరిగిస్తున్న పరిశుద్ధులందరిని బట్టి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన పాటలు పాడుచుండగా మీరు సహాయం చేయండి. వాక్య పరిచర్య ఉన్నది ప్రభా, సహాయం చేయండి. అనేకులను నాయనంక సమకూర్చండి ప్రభా, సహాయం చేయండి. వర్తమానము నాయన మాకు అందించండి. మీ జీవాహారమును మాకు పంచిపెట్టండి దేవా. ఏ కోది ఉన్నాము, ఏం లోపముగా ఉన్నాము సరిచేసుకోండి దేవా. కట్టండి మా జీవితాలను దేవా, పోషించండి, సంరక్షించమని దేవా, ఈ కూడికను నాయన ముగింపు వరకు దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ అధ్యక్షకు అప్పగించుకుంటా మీరే నడిపించుకోమని, సహాయము చేయమని, నడిపిస్తున్న పెద్దలను ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మా ప్రభు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మన మధ్యన ఈ దినం పాట పాడడానికి నిర్ణయించబడిన మధ్యమాని చంద్రయ్య గారు తాడిమారి నుంచి ఉన్నారు. ఒక 2 లేదా 3 చరణాలు పాట పాడి వినిపిస్తారు. అయ్యగారు వందనాలు. వందనాలు. వేకువనే నిన్ను వెదికెదను ప్రభు, నీ నామము స్తుతించుటకు. వేకువనే నిన్ను వెదికెదను ప్రభు, నీ నామము స్తుతించుటకు. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడిచిన విడువని దేవా. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడిచిన విడువని దేవా. ఏమని వర్ణింతునో నీ ప్రేమను, ఏమని వర్ణింతునో. వేకువనే నిన్ను వెదికెదను ప్రభు, నీ నామము స్తుతించుటకు. వేకువనే నిన్ను వెదికెదను ప్రభు, నీ నామము స్తుతించుటకు. నీవు చేసితివి నాకెన్నో మేలులు, నాపై చూపితివి నీ ప్రేమను. నీవు చేసితివి నాకెన్నో మేలులు, నాపై చూపితివి నీ ప్రేమను. తొలగిపోయెను కష్టాలన్నీ, ఆగిపోయెను నా కన్నీరు.
తొలగిపోయెను కష్టాలన్నీ, ఆగిపోయెను నా కన్నీరు, తోడుగా నా నీడగా నడిపించుము నజరేయుడా, తోడుగా నా నీడగా నడిపించుము నజరేయుడా. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడిచిన విడువని దేవా, తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడిచిన విడువని దేవా. వేకువనే నిన్ను వెదికెదను ప్రభు, నీ నామము స్తుతించుటకు. తెలుసుకున్నాను నా శ్రమల ద్వారా ఎంతో మధురమైన నీ వాక్యమును, తెలుసుకున్నాను నా శ్రమల ద్వారా ఎంతో మధురమైన నీ వాక్యమును. నీవున్న ఇంటిలో ఎంతో ఆనందము, నీవు లేని ఇంటిలో అంతా నరకం. నీవున్న ఇంటిలో ఎంతో ఆనందం, నీవు లేని ఇంటిలో అంతా నరకం. విడువక ఎడబాయక కరుణించుము నీ కృపతో, విడువక ఎడబాయక కరుణించుము నీ కృపతో. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడిచిన విడువని దేవా, తల్లి మరచిన మరువని దేవా. వినపాలే చంద్రయ్య గారు. నీ నామము స్తుతించుటకు, గొర్రెలు కాచే దావీదును చేసితివయ్యా మహారాజును, అర్హత లేని నన్ను పిలిచి నేర్పితివయ్యా నీ పాటను. గొర్రెలు కాచే దావీదును చేసితివయ్యా మహారాజును, అర్హత లేని నన్ను పిలిచి నేర్పితివయ్యా నీ పాటను. పాడెదనయ్యా దశ దిశలందు, నా ప్రాణం ఆగిపోయే వరకు. పాడెదనయ్యా దశ దిశలందు, నా ప్రాణం ఆగిపోయే వరకు. చావైనా బ్రతుకైనా ఆనందమే, చావైనా బ్రతుకైనా ఆనందమే. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడిచిన విడువని దేవా, తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడిచిన విడువని దేవా. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును. వేకువనే నిన్ను వెదికెదను ప్రభు, నీ నామము స్తుతించుటకు. వేకువనే నిన్ను వెదికెదను ప్రభు, నీ నామము స్తుతించుటకు. అయ్యా అందరికీ వందనాలు. మరి
మన మధ్యన వాక్యం అందించడానికి ప్రకాశం జిల్లా చిన్నగంజామ నుంచి సమయలన్న గారు ఉన్నారు. అంతకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన పెనుగొండ నుంచి గోపాల్ బ్రదర్ ఉన్నారు. వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువ, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వేకువని ఇలాగున మీ సన్నిధికి చేరి వచ్చి మిమ్మల్ని స్తుతించి మహిమపరచటానికి, కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించటానికి నాయన మా ప్రభువ, ఇంతవరకు మీరిచ్చిన మీ కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతనమైన రోజులోకి మమ్మల్ని మీరు ప్రవేశింపచేసినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు గతించిన వారి కంటే మేమేం గొప్పవారం కాదు, కానీ మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ వాత్సల్యత, మీ ప్రేమ మా ఎడల కనపరచి ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ వేకువ జామున మీ జీవవాక్యమును ధ్యానము చేసుకుంటుండగా మాకు సహాయము చేయండి తండ్రి. మీ దాసుని మీ ఆత్మతో నింపి మాకందరికీ కావలసిన ఆత్మీయమైన మాటలను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. పాపభూయిష్టమైన ఈ లోకంలో పవిత్రంగాను, నిర్దోషులుగాను, నిష్కల్మషులుగాను జీవించటానికి అనునిత్యము మీరు మాతో మాట్లాడితేనే మాకు క్షేమము మా ప్రభువ. మేమెంత బలహీనులమో మీరు ఎరుగుదురు మా తండ్రి. అట్టి బలహీనతలు ఒక్కొక్కటిగా తొలగింపబడటానికి, మీ సన్నిధిలో నమ్మకంగా బలంగా నిలవటానికి మీరు మాతో మాట్లాడితేనే క్షేమము మా ప్రభువ. అట్టి మాటలను మీ దాసుని నోట మీరుంచి మాతో మాట్లాడి కృప చూపి సహాయము చేయమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మలచి కృప చూపమని, ఆటంకాలు తొందరలేమి లేకుండా చక్కగా ఈ ప్రార్థన కూడిక జరుగునట్లు కృప నిమ్మని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు మనకి దైవజనులు సమయలన్న గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనమందరం కూడా శ్రద్ధగా మ్యూట్లో ఉండి విందాం. సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నా. అన్న వందనాలు. సమయాలన్న మహిమగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామమున ప్రేమవందనాలు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో నుండి హిజ్కియా జీవితంలో ఒక 3 తలంపులు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. అన్న, నేను మాట్లాడేది వినపడుతుంది కదా మీకు? వినిపిస్తుంది అన్న. రైట్. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 36వ అధ్యాయం చూడండి. 36వ అధ్యాయం 4వ వచనంలో అషూరు రాజైన సన్హెరీబు ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వచ్చాడు. అతని సైన్యాధ్యక్షుడైన రబ్షాకే అనేవాడు వారి పైకి వచ్చి చాలా మాటలు మాట్లాడాడు. అతడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. 4వ వచనం. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా అన్నాడు, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగూ చెప్పమను, నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి దేవుణ్ణి తృణీకరించి మాట్లాడాడు. మన విశ్వాస జీవితంలో మనల్ని తృణీకరించినా కొన్నిసార్లు మనం తట్టుకుంటాం, కానీ
దేవుని తృణీకరిస్తే మనకు కొంచెం కోపం వచ్చిద్ది, బాధ కలిగిద్ది. ఉమ్. ఏమండి మీరు నన్నేమన్నా అంటే అనండి కానీ ప్రభుని గురించి మీరు అట్లా మాట్లాడకండి అని మాట్లాడతాం మనం సహజంగా. కానీ వాళ్ళేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు, వింటా ఉన్నారు. 5వ వచనంలో కూడా మనం గమనిస్తే, యుద్ధం విషయంలో నీ యోచనలు నీ బలం ఒట్టి మాటలే, ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు అన్నాడు. మనం మన విశ్వాసాన్ని గురించి ఎదుటి వ్యక్తులు మనల్ని విమర్శిస్తా ఉంటే తట్టుకోలేం కూడా. మన విశ్వాసం, మన ప్రభునందు మనం ఉంచిన విశ్వాసాన్ని గురించి ఇతరులు తేలిగ్గా తృణీకరించి మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా చాలా బాధ కలిగిద్ది. ఇక్కడ కూడా వారు అలాంటి బాధ కలిగించే మాటలే విన్నారు. 7వ వచనం చూడండి. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకుని ఉన్నామని మీరు నాతో చెప్పుదురేమో సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టును ఆయనే గదా యెహోవా. ఈ లేఖనంలో మనం గమనించే ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, విశ్వాస సంబంధమైన జీవితంలో ఒక అడుగు వేసి దేవుని కొరకు, దేవుని పేరుతో ఉన్న అనేకమైన బలిపీఠాలు పడగొట్టాడు హిజ్కియా. ఇప్పుడు దాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు. బలిపీఠాలన్నీ పడగొట్టాడు, అవన్నీ దేవునివే కదా. ఇట్లాగ పడగొట్టినా గాని మీ దేవుడు మౌనంగా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఇంకా చాలా విపరీతంగా మాట్లాడాడు. చాలా సార్లు మనల్ని మనం సంస్కరించుకోవటానికి చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీవ్రంగా విమర్శించే ప్రమాదం ఉంది. అప్పుడు మనం డైనమోలో పడతాం. ఏంటి నేను చేసింది తప్పేనా? నేను చేసింది రైట్ కదా అని. తర్వాత 8వ వచనం. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలినవానితో పందెం వేయము, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుట నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకు ఇచ్చేదను. ఎంత అపహాస్యం చేశాడంటే, 2000 గుర్రాల పైన ఎక్కగలిగిన రౌతులు నీ దగ్గర ఉంటే, నా గుర్రాల పైన ఎక్కగలిగిన రౌతులుంటే, అంటే నువ్వెంత శక్తి లేని వాడివో నువ్వు ఎరిగితే బాగుంటుంది. నువ్వెంత శక్తి లేనివాడు, ఎంత బలహీనుడు అని హేళన చేస్తా ఉన్నాడు. హేళన చేస్తా ఉన్నాడు. తర్వాత 10వ వచనం చూడండి. యెహోవా సెలవునందుకు ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చితినా? లేదు, ఆయన ఈ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చినని చెప్పాను. దేవుని సెలవు లేకుండా నేను రాలేదు, దేవుని సెలవుతోనే వచ్చాను. అబద్ధం చెప్పాడు. అతడు చెప్పిన అబద్ధాన్ని వారు మౌనంగా విన్నారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 46, 14, 15 వచనాల్లో మనం గమనిస్తే, హిజ్కియా చేత మోసపోకుడి, మేము విడిపించుటకు శక్తివానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో చెక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు, ప్రభునందు విశ్వాసం ఉంచండి, వానికి భయపడొద్దని చెప్తున్నాడు. అలాంటిదేం జరగదు. ప్రపంచ దేశాలన్నిటినీ దేవుడు నా చేతిలో నుండి కాపాడా, మిమ్మల్ని కాపాడటానికి అంటాడు. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రజలను అలాగ సిద్ధపరచడానికి అలాంటి శ్రమలో చాలా ఇబ్బంది అవుతుంది. 20వ వచనం చూడండి. 20వ వచనం. యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశంలో దేవతలలో ఏదైనా తమ దేశంను నా చేతి నుండి విడిపించినది కలదా అని చెప్పాను.
ప్రపంచ దేశాలన్నిటినీ నా చేతిలో ఉండి ఏ దేవుళ్ళైనా ఏ దేవతలైనా అందరికీ దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఎవరైనా విడిపించారా? మీ దేవుడు నా చేతిలో ఉండి మీరు మిమ్మల్ని విడిపించటానికి అని చాలా ఇంకా ఈ లేఖనంలో చాలా వ్యంగ్య పదాలు ఉన్నాయి. చాలా కష్టాన్ని కలిగించే మాటలు మాట్లాడాడు. సహోదరులరా, శత్రువు మన పైన దాడి చేసే విధానం ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. శత్రువు మన పైన దాడి చేసేటప్పుడు, మనల్ని హేళన చేసేటప్పుడు, మనల్ని ఎగతాళి చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఇది శత్రువు చేసిన దాడి. దేవుని పిల్లలపై లోకం, అపవాది చేసే దాడి. ఈ దాడిలో మనం చేయవలసిన కార్యం ఏంటి? ఇప్పటి వరకు నేను రబ్షాకి పలికిన మాటలను జ్ఞాపకం చేశాను. ఇది పోర్షన్ నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ లేఖనంలో దేవుని పిల్లల విధానం, వారి ప్రార్థన. దేవుని పిల్లలు ఎంత చక్కని ప్రార్థన చేశారు, ఎంతగా లోబడ్డారో ఆలోచన చేస్తే కొంచెం ఆశ్చర్యం అనిపించింది నాకైతే. యెషయా గ్రంథం 36:21 చూడండి. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చి ఉండేటి చేత వారెంత మాత్రమున ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకొండ్రి. శత్రువు విపరీతంగా మాట్లాడుతూ ఉంటే జవాబు ఇవ్వకుండా ఉండటం సాధ్యమా? మన జీవితంలో మనం సక్సెస్ కావటానికి ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఇదే. మౌనంగా ఉంటాం, మౌనంగా ఉంటాం, మౌనంగా ఉంటాం. మౌనంగా ఉండగలిగితే అద్భుతమైన సహాయాన్ని మనం దేవుని ఎదురు నుండి మనం పొందగలం. మనం మౌనంగా ఉంటే. చాలాసార్లు శత్రువు చెలరేగి మాట్లాడుతూ ఉంటే మనం మౌనంగా ఉండలేం. మౌనంగా ఉండలేం. 10 మాటలు మాట్లాడినా ఒక్క మాట అయినా మాట్లాడతాం. అసలు దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండగలమా? ఎవరైనా నీపైన విపరీతంగా మాట్లాడుతూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే మౌనంగా ఉండటం సాధ్యమా? ఎన్ని సంవత్సరాలు సేవకొచ్చి, ఎన్ని సంవత్సరాలు సేవలో ఉన్నాం. ఇదంతా వాస్తవమే. ముమ్మాటికి వాస్తవమే. అదేమి తప్పని నేను చెప్పట్లేదు. కానీ అయితే నా ప్రశ్న ఏంటంటే, శత్రువుని పైన దాడి చేసేటప్పుడు, శత్రువుని నిందించేటప్పుడు, అవమానపరిచేటప్పుడు, కాని మాటలు పలికేటప్పుడు, అపహాస్యం చేసేటప్పుడు, హేళన చేసేటప్పుడు, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని నిందిస్తా ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటాం. మనం మౌనంగా ఉంటాం సాధ్యమైన మనకి. మౌనంగా ఉండగలిగితే వాళ్ళకి రబ్షాకే మాట్లాడే భాష వచ్చు. ప్లస్ వాళ్ళు చాలా బ్రతిలాడి చెప్పారు, మీ భాష మాకు వచ్చు, దయచేసి మీరు మా భాషలో మీ భాషలో మాట్లాడండి, మేము వింటాం, మేము అర్థం చేసుకోగలం అని చెప్పిన ఆ ప్రాకారం పైన ఉన్న వాళ్ళందరూ వినున్నట్లుగా అతడు చాలా పెద్దగా బిగ్గరగా మాట్లాడాడు. మౌనంగా ఉన్నారు. చాలాసార్లు మౌనంగా ఉన్న వాళ్ళని మనం చాలాసార్లు హేళన చేస్తాం. ఏంటండి అట్లా మాట్లాడుతుంటే కనీసం నోరు లేదా? జవాబు ఇవ్వటం చేత కదా? జవాబు ఇవ్వాలి కదా, జవాబు మాట్లాడాలి కదా. సహోదరులరా, నేను ప్రేమతో మీకు అందరికి వందనాలు చెప్తున్నా. మన జీవితాల్లో మన నోరు తెరవటం వలన మనం ఫెయిల్ అవుతున్నాం.
మౌనంగా ఉంటాం నేర్చుకోగలిగితే భక్తికి అది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో గాని, ఆఫీసులో గాని, వ్యక్తిగత జీవితాల్లో గాని, సంఘంలో కానీ మౌనంగా ఉండగలిగితే భక్తికి ఇదే ప్రాముఖ్యమైంది. మనం మౌనంగా ఉండగలిగితే ప్రభు తప్పక కనికరిస్తాడు. ప్రభు తప్పక కృప చూపిస్తాడు. ప్రభు తప్పక ఆదరిస్తాడు. దైవగ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు హిజ్కియా మౌనంగా ఉండమన్నాడు. మౌనంగా వారు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు చేసిన రెండో పని ఏంటంటే 37వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. 37వ అధ్యాయం మొదటి వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గోనె పట్ట కట్టుకునే అనుభవం. సహోదరులారా, విన్నాడు. వాళ్ళు వచ్చి చెప్పారు. వెంటనే అతడు చేసిన పని ఏంటంటే నాట్ ఓన్లీ హిజ్కియా ఒక్కడు మాత్రమే కాదు కానీ ఇజ్రాయేలీయులందరూ గోనె పట్టలు కట్టుకుని ఏడవటం ప్రారంభించారు. మన జీవితాల్లో ఏదైనా సమస్యను మనం ఎదుర్కొంటున్నప్పుడు దాని పరిష్కారం కొరకు అది ఎంత పెద్దదైనా ప్రార్థన చేయటానికి వెళ్ళాలి. సహజంగా తెలివి కలిగిన వారు కానీ, జ్ఞానం కలిగిన వారు కానీ ఏమంటారంటే, శత్రువులు యుద్ధం చేయటానికి వస్తే మనం యుద్ధం చేయటానికి వెళ్ళాలి కానీ ప్రార్థన ఏంటండి మరి అమాయకంగా, మరి తెలివి లేకుండా అని. సహోదరులరా, ప్రతిదాన్ని ప్రార్థనతో పరిష్కరించవచ్చని ప్రపంచానికి నిరూపించిన వాడు హిజ్కియా. అయితే ఈ భాగంలో మనం గమనించే ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే, తాను ప్రార్థన చేస్తా ఉన్నాడు. గోనె పట్టు కట్టుకున్నాడు. తను తగ్గించుకుని ఏడుస్తా ఉన్నాడు. కన్నీరు కారుస్తా ఉన్నాడు. ఏడ్చి రోదించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. సహోదరులరా, మన జీవితాల్లో మనం ఎంత మంచి భక్తి కలిగిన వారమైనా సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అసలు అది ఎందుకు వచ్చింది, సమస్య మన మీదకి ఎందుకు దాడి చేసింది, ఈ సమస్యను బట్టి మనం ఏం చేయాలని దేవుని పాదాల మీద పడే అంగలార్చే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అంగలార్చే అనుభవం, రోధించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే రోధించే అనుభవం మనం కలిగి ఉంటామో ప్రభు కనికరిస్తాడు. హిజ్కియా ఆనాటి ప్రపంచానికి ఇచ్చిన ఒక సలహా ఏంటంటే 4వ వచనం చూడండి. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చరు గాని కంటకు శక్తి చాలదు. జీవం గల దేవుణ్ణి దూషించుటకై అషూరు రాజు తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవా వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచి ఉన్న శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. యెషయాకి కబురు పంపించాడు. ఆ కాలంలో జీవించిన వారిలో దేవుని ప్రవక్త యెషయా ఉన్నాడు. యెషయాకి కబురు పంపించాడు, హెచ్చుగా ప్రార్థన చేయి. శ్రమ మన మీదకి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒప్పుకొని, ప్రభా ఇది ఎందుకు వచ్చింది నాపైకి శ్రమ దాడి చేయటానికి కారణం ఏంటి, నా లోపం ఏంటి, దయతో నన్ను క్షమించు ప్రభా అని గోనె పట్ట కట్టుకుని అంగలార్చే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ భాగంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా మాటలు ఉన్నాయి. గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేసే అనుభవాలు. దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ చెప్పాడు. 32వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు చూడండి. 32వ అధ్యాయం ఒక మాట జ్ఞాపకం చేస్తాను.
9వ వచనం నుండి. సుఖాసక్తి గల స్త్రీలరా, 32 అధ్యాయం 9వ వచనం యెషయా గ్రంథం. సుఖాసక్తి గల స్త్రీలరా లేచి నా మాట వినుడి, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలరా, ఇక 1 సంవత్సరం వరకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పండ్ల పంట ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యకలారా వణుకుడి, నిర్విచారణులారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమునకు గోనె పట్ట కట్టుకొనుడి. గోనె పట్ట కట్టుకుని ఏడవండి, కన్నీరు కార్చండి అని ప్రభు ముందే చెప్పాడు. ఆ మాటలన్నీ హిజ్కియా విన్నాడు. విని దానికి రెస్పాండ్ అయిన విధానం ఇది. మన విశ్వాస జీవితంలో నెహెమ్యా గ్రంథం 9:1, ఎస్తేరు గ్రంథం 4:1 వారు గోనె పట్టు కట్టుకుని, మన దేశంలో కానీ మన భక్తి విధానాల్లో కానీ గోనె పట్టు కట్టుకుని ఆడటం అనేది మనకు తెలియదు. ఇప్పటికీ అలాగూ ఏడ్చి ప్రార్థన చేసే దైవజనులు కొద్దిమంది అంటే నాకేం డైరెక్ట్గా తెలియదు కానీ చెప్పుకుంటే విన్నాను కొద్దిమంది ఉన్నారని. అది అందరికి తెలిసేటట్టు కాదు కానీ రహస్యంగా. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇలాంటి విధానం మనం ఎక్కువగా చూడలేం, కనిపించదు కూడా. కానీ వాస్తవంగా శ్రమ వచ్చినప్పుడు ఇంకా 40 దినాల్లో మీరు నాశనం అవుతారని యోనా వెళ్ళి నినివే పట్టణానికి ప్రకటించినప్పుడు వారు గోనె పట్టు కట్టుకున్నారు, అంగలార్చడం ప్రారంభించారు, తమ అవిధేయతలు తమ బలహీనతలు ఒప్పుకున్నారు. సహోదరులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇర్మియా గ్రంథంలో సేమ్ ఇర్మియా ఇలాగే చెప్పాడు, గోనె పట్టు కట్టుకుని ఏడవండి. కానీ వారు ఏడవలేదు, కన్నీరు కార్చలేదు, ప్రలాపించలేదు. హిజ్కియా వలె వారు ప్రవర్తించలేదు. ఏమైంది? బబులోను రాజు వచ్చి యెరూషలేమును సమూలంగా ధ్వంసం చేసి నాశనం చేసి వాళ్ళు మందిర ప్రాకారాన్నట మనం అడుసుపోసి రాళ్ళు కడతాం కదా, గోడ కడతాం కదా, అలాగే వాళ్ళు బంగారాన్ని పోసి అడుసులాగా బంగారాన్ని కరిగించి బంగారాన్ని పోసి రాళ్ళు పెట్టి కట్టారట. ఆ రాళ్ళన్ని పడద్రోసి ఆ బంగారాన్ని తీసుకొని, ఆ మందిరంలో ఉన్న బంగారాన్ని తీసుకుని, వైభవపేతమైన వాటన్నిటిని తీసుకుని యెరూషలేమును కాల్చివేసి వెళ్ళిపోయాడు. యెరూషలేము కాలిపోవటానికి, వాళ్ళందరూ చంపబడటానికి దానియేలు, హనాయేలు, మిషాయేలు, అజర్యా వీరు కూడా బబులోనికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే వారు పశ్చాత్తాపడకపోవటం. ఇర్మియా గ్రంథం మొత్తాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం మొత్తాన్ని చదివితే నేను పెందలకడ లేచి మీతో చెప్పిన మీరు వెనకపోతురి అంట. నా మాటలు వినకపోవటం బాల్యం నుండి నీకు వాడుక అంటాడు ప్రభు. అయితే ఇక్కడైతే వాళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, గోనె పట్టు కట్టుకుని ఏడవటం ప్రారంభించారు. గోనె పట్లు కట్టుకుని ఏడుస్తా ఉన్నారు, కన్నీరు కారుస్తా ఉన్నారు, అంగలారుస్తా ఉన్నారు. పరలోకమందున్న దేవుడు వారి పరిస్థితి మొత్తాన్ని చూశాడు. హెచ్చుగా ప్రార్థన చేయండి, శ్రమ వచ్చినప్పుడు ఇంకా హెచ్చుగా దైవజనులతో కూడా చెప్పాడు, హెచ్చుగా ప్రార్థన చేయండి. దేవుడు ఆశ్చర్యంగా వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. 37 14 నుండి 20 వరకు చూడాలి మనం. 14 నుండి 20 వరకు చూస్తే ఈ లేఖనంలో మహిమగల దేవుడు జవాబు ఇచ్చాడు. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేసింది. యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇజ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సైన్యములకు అధిపతివగు యెహోవా, చెవికి ఆలకించము, కన్నులు తెరిచి దృష్టించము. జీవము గల దేవుడివని నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసిరి, వారి దేవతలను అగ్నిలో కాల్చివేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన
కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే అద్వితీయ దేవుడైన యెహోవాని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. ఈ భాగంలో అద్భుతంగా ప్రార్థన చేశాడు. చాలా విశేషమైన ప్రార్థన. సహోదరులారా, శత్రువు మాట్లాడుతుంటే జవాబు ఇవ్వకుండా కేవలం దేవునితోనే మాట్లాడే అనుభవం, గోనె పట్టు కట్టుకుని తమ అపరాధముల విషయమై, తమ దోషముల విషయమై ఏడ్చే అనుభవాన్ని ఈ దైవజనుడు కలిగి ఉన్నాడు. దేవుడు అద్భుతంగా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. నేను వీలైతే దేవుడిచ్చిన జవాబులు కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకటి ప్రార్థన అయిపోయింది, దేవుడిచ్చిన జవాబును చూస్తాం. ఒకటి దేవుని పిల్లల పైన లోకం దాడి, దేవుని పిల్లల ప్రార్థన జీవితం, ప్రభు ఇచ్చిన జవాబు. ప్రభు ఎలాంటి జవాబు ఇచ్చాడు? 37:6 చూడండి. యెషయా వారు తిట్లను, మీ యజమానికి మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా వినిన మాటలకు భయపడవద్దు. నంబర్ 1, దేవుడు మనకిచ్చే అభయాల్లో మొట్టమొదటిది ఏంటంటే భయపడవద్దు. డోంట్ ఫియర్. నువ్వు భయపడవద్దు అని చెప్పాడు. చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఇది. నువ్వు భయపడవద్దు. ముందు నా మాటను నువ్వు భయపడవద్దు. గోనె పట్టు కట్టుకోవటం, ఏడవటం, మౌనంగా ఉండటం, నేను ఇవన్నీ చూస్తా ఉన్నాను. నువ్వైతే భయపడవద్దు. నీ హృదయంలో భయం ఉంది, అధైర్యం ఉంది. శత్రువు చేసే దాడి విషయంలో నువ్వు భయపడతా ఉన్నావు. భయపడవద్దు, ధైర్యంగా ఉండు. 2 37:26 చూడండి. 37:26. నేనే పూర్వమందు దీన్ని కలుగు చేస్తున్నానియు, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతున్నానియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దెబ్బగా చేయుట నా వల్లనే సంభవించినది. ఈ సంగతి నా వల్లనే జరిగిందని వానికి తెలియలేదు. ఈ సంగతి వానికి ఎరగలేదు. ప్రపంచంలో అనేకులు, మోడీ కావచ్చు, మరొకరు కావచ్చు, రాజ్యాధికారాలు పొంది ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న విషయం కేవలం దేవుని వల్లనే. ఇది మనం గుర్తించాలి. దేవుడే వారిని నిలబెట్టాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిన్ను నిలబెట్టింది ప్రపంచ దేశాలన్నిటికీ భయాన్ని కలిగించేటట్లు చేసింది నేనే. నా వల్ల ఇదంతా జరిగింది. అయితే ఆ సంగతి నీకు తెలియలేదు. 37:29. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేయి కలహము నా చెవిలో తెచ్చును. నా గాలము నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించేదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించేదను. మహిమగల దేవుడు చాలా స్పష్టంగా, వివరంగా చెప్పాడు. నేను నిన్ను మళ్లిస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. 37, 33, 34 చూడండి. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచుడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గం అతడు తిరిగిపోను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు, ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను, రక్షిస్తాను అన్నాడు 35వ వచనంలో. తర్వాత 37, 36 చూస్తే, అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,08,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉంటుంది. ఇంకా కార్యం చేయటం ప్రభు స్టార్ట్ చేశాడు. దూత వెళ్ళి అప్పటి వరకు ప్రగల్భాలు పలికిన వ్యక్తుల యొక్క ఆ సేనలో ఇక్కడ మనుషులు యుద్ధం చేయలేదు, ప్రభు యుద్ధం చేశాడు. దూత వెళ్ళి వారిని మొత్తాడు. 1,85,000 మంది సైనికులు చనిపోయారు.
నాకు భలే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అప్పటి వరకు ఏడుస్తున్నవాడు హిజ్కియా ఇజ్రాయేలీలు. ఇప్పుడు ఇప్పుడు ఏడవటం ఎవరి వంతైంది? ఇప్పుడు ఏడవటం శత్రువుల వంతైంది. దుఃఖం ట్రాన్స్‌ఫర్ అయింది. దుఃఖాన్ని ట్రాన్స్‌ఫర్ చేయగలిగిన కెపాసిటీ కలిగింది ప్రార్థనా జీవితమే. ప్రార్థనా జీవితాన్ని నీవు నేను కలిగి ఉంటే దుఃఖాన్ని ట్రాన్స్‌ఫర్ చేయగలం. శత్రువు యొద్దకు దుఃఖం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏడవటం వాళ్ళ వంతైంది. వాళ్ళందరినీ అక్కడే సమాధి చేసి ఉంటారని నేను భావిస్తా ఉన్నా. వాళ్ళ దేశానికి వాళ్ళందరూ ఆ శవాలన్నిటిని తీసుకెళ్ళటం సాధ్యం కాదు. ఎంత దుఃఖం, ఎంత దుఃఖం, ఎంత దుఃఖం, ఎంత వేదన. హ్మ్. ఇంకా మాట చెప్పాడు ప్రభు. నీపైకి యుద్ధం చేయటానికి వచ్చిన సన్హెరీబు తన దేశానికి వెళ్తాడు. అక్కడ తన దేశంలో తన దేవత ముందే వధించబడతాడు. తన దేవత ముందే వధించబడతాడు అని చెప్పాడు. తన దేవత ముందే వధించబడతాడు అని చాలా స్పష్టంగా క్లియర్‌గా చెప్పాడు. చెబితే ఆశ్చర్యం. నినివే చక్రవర్తి అయిన సన్హెరీబు ఎలా చనిపోతాడు అనేది ప్రార్థించిన యెషయాకి, ప్రార్థించిన హిజ్కియాకి చాలా క్లియర్‌గా తెలుసు. సహోదరులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దుఃఖాన్ని దేవుడు ట్రాన్స్‌ఫర్ చేయటమే కాదు, శత్రువు ఎలా నాశనం అవుతాడు, వాడు విపరీతంగా కేకలు వేసినవాడు, విపరీతంగా మాట్లాడినవాడు ఎలా ఎలా అంతమవుతాడో వాని అంతాన్ని గురించి కూడా దేవునికి తెలియజేస్తాడు. చూడండి ఒక మాట 38వ వచనం. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమునందు మొరొక్కుచుండగా అతని కుమారులైన 37 నుంచి చదువుతున్నాను. అష్షూరు రాజు అయిన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అంద్రమ్మెలోకును షెరెజెరును ఖడ్గంతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజు అయ్యాను. ఎసర్హద్దోను అతనికి మారుగా రాజు. ఈ భాగంలో మనం గమనించే మాట ఏంటంటే, అష్షూరు సామ్రాజ్యం యొక్క వైభవం అంతటితో ముగిసింది. అష్షూరు సామ్రాజ్యం యొక్క వైభవం. సహోదరులారా, ప్రార్థన ఒక ప్రపంచ దేశాల రాజ్యాల యొక్క వైభవాన్ని తగ్గించగలదు, ప్రపంచ రాజ్యాల యొక్క వైభవాన్ని హెచ్చించగలదు. ప్రార్థనే. ఆశ్చర్యం. ఇక్కడ ఎంత ఆశ్చర్యం. కొడుకులే చంపేయటం ఏంటి తన్ని? తన గర్భమును పుట్టిన కొడుకులే అది తన దేవత ముందు, నిస్రోక్ అనే దేవత ముందు మొక్కి సాగిలపడి పూజ చేస్తా ఉండగా చంపేశారు. సహోదరులారా, ప్రార్థనకి దేవుడిచ్చిన అద్భుతమైన జవాబులు ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. ఏడ్చి చాలాసార్లు ఎదుటోళ్ళు బట్టలు చించాలి, వాడిని అవమానపరచాలనుకుంటాం. కాదు, చించుకోవాల్సింది మన బట్టలే. మోకరించి దేవుని పాదాల మీద పడి ఏడవగలిగితే ప్రభువా, ఈ పరిస్థితి నాకెందుకు సంభవించింది? ఎందుకు నేను ఇలా అయిపోయాను? ప్రభు పాదాల మీద పడి ఏడవగలిగితే, అంగలార్చగలిగితే దేవుడు అద్భుతంగా జవాబిస్తాడు. ఈ లేఖనంలో మనం దేవుడిచ్చిన జవాబులు మనం చూసాం. అద్భుతమైన జవాబులు ఇచ్చాడు. ఇజ్రాయేలీలకి ప్రభు ఇచ్చిన జవాబులు నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక 3, 4, ఒక 5 నిమిషాల్లోపే. నాకు మళ్ళీ కాన్ఫరెన్స్ టైం అవుతుంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు 37-30 చూడండి. మరియు యెషయా చెప్పినది హిజ్కియా, నీకిదే సూచన ఎగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యము, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములను అనుభవింతురు. ఇప్పటి వరకు మీరు అట్లాంటి అనుభవాన్ని మీరు కలిగలేరు. మీరు వాటిని అనుభవిస్తారు. ఒక్క సంవత్సరం దానంతట అదే పండుతుంది భూమి. దానంతట అదే పండే పంటని మీరు 3 సంవత్సరాలు అనుభవిస్తారు. నంబర్ 1. దానంతట అదే పండే పంట 3 సంవత్సరాలు అనుభవిస్తారు. నాకు ఇది చాలా ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించింది. ఒక్క సంవత్సరం పండించిన పంట ఆ సంవత్సరానికి సరిపోవట్లేదు మనకి. కానీ అక్కడ ఒక్క సంవత్సరం అది కూడా మీరేం పండించరు. దానంతట అదే పండుతుంది. దానంతట అదే పండే పంటను దేవుడు అద్భుతాలు చేస్తాడు సహోదరులారా. ఇక్కడ శత్రువు వెళ్ళిపోవటం అనేది ఒక పక్క విజయం అయితే, దేవుడు వారికి ఇచ్చిన పంట విషయమై కృపను దేవుడిచ్చాడు. మన జీవితాల్లో అత్యధికంగా మనం చేయవలసింది, సాధించాల్సింది కేవలం మోకాళ్ళపైనే. అయితే మనం బహుగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది కూడా ప్రార్థన జీవితమే. మనం ఎక్కువ నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ప్రభు కనికరించుగాక, ప్రభు సహాయం చేయగాక. నేను వాక్యంలో 31వ వచనం, యోధా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకను క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించను. అద్భుతమైన వచనం. వంశంలో తప్పించుకున్న శేషం ఇంకా క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఎదిగి ఫలించేటట్లు నేను చేస్తాను. ఎదిగి ఫలించేటట్లు చేస్తాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు సహోదరులరా, ఎదిగి ఫలించేటట్లు నేను చేస్తాను. ఇంకా ఈ లేఖనంలో మనం గమనిస్తాం. 32వ వచనం చూడండి. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరి, తప్పించుకుని వారు సీయోను కొండల నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆ శక్తి దీన్ని నెరవేర్చును. సీయోను కొండ, నీ దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోయిన వారు, తొలగిపోయిన వారు, తప్పిపోయిన వారు అందరినీ నేను బయలుదేరి నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను. నేను ఆసక్తిగా ఈ కార్యాన్ని చేస్తాను. వారి సంతతి వారు నీ దగ్గరికి సమకూర్చబడతారు. నీ సంతతి ఎదిగి ఫలిస్తుంది. విశేషం క్రిందకి ఏరుతన్ని ఎదిగి ఫలిస్తుంది. దేవుడు చేసిన ఈ వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ప్రార్థన జీవితం ఒక పక్క శత్రువుని పంపించటం, విడిపించటం అది చాలా చిన్నది. 1,80,000 మంది సైనికులు చనిపోవటం అనేది చాలా చిన్న విషయం. అయితే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. వారికి ఇచ్చిన ఆహారం కానీ, వారికి ఇచ్చిన సంతతి కానీ, వారికి ఇచ్చిన దేవుడిచ్చిన నూతన శక్తి కానీ ఆశ్చర్యం. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. సౌత్ అమెరికాలో ఉన్న ఒక పట్టణం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ సారాయి తయారు చేసి, బ్రాందీ తయారు చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు దాన్ని మానేసినప్పుడు, ప్రభా మరి మేము ఏం చేయాలి, మరి బ్రతకాలి కదా అంటే ప్రభు వాళ్ళకి 3 పంటలు ఇచ్చాడు. ఒకటి క్యారెట్ ఇచ్చాడు. ఒక క్యారెట్ 12 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉంటుందట. ఒక క్యాబేజీ 2 మనుషులు మొయ్యాలి, ఒక్కడు మొయ్యలేడు, అంత పెద్ద క్యాబేజీ. 3వ పంట బంగాళదుంప. మినిమం ఒక బంగాళదుంప కేజీ కంటే ఎక్కువ ఉంటుంది.
ఆ దైవజనుడు చెప్తూ ఇలా అన్నాడు, భూమికి దేవుడు పూర్వ వైభవాన్ని ఇచ్చాడు. ఇక్కడ కూడా వాళ్ళు అంగలారుస్తూ పెరిగారు. పిల్లలు లేకుండా, సంతానం లేకుండా అందరూ చెదిరిపోయి అట్లా అయిపోయారు. చెదిరిపోయిన వారిని సమకూర్చాడు, సంతానం లేని వారిని ఫలింపజేశాడు. ఆహారం లేని భూభాగాన్ని అది 3 సంవత్సరాలు, ఒకే పంట 3 సంవత్సరాలు దేవుడు చేశాడు. సహోదరుల, మన విశ్వాస భక్తి జీవితంలో దేవుని సన్నిధిలో అప్పగించుకుని ప్రార్థించే అనుభవం ఒకటే. మనల్ని మనం సరి చేసుకోవటం, మనల్ని మనం చక్క చేసుకోవటం, మన లోపాలు, మన బలహీనతల విషయమై ఏడవటం, కన్నీరు కార్చటం మనం చేయగలిగితే దేవుడు బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. అప్పగించుకుందాం. అప్పగించుకొని దేవుని కొరకు కార్యాలు చేసే అనుభవంలోనికి వద్దాం. దేవుడు అట్టి కృపను, కనికరాన్ని మన ఏళ్ళ విస్తరింప చేయనుగాక. రైట్, మంచిది. అందరికి వందనాలు. వందనాలు. రైట్, ప్రియులారా, వినిపిస్తుందా బ్రదర్? అనిపిస్తుందన్న. రైట్. యెషయా గ్రంథం 36వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. మరి అన్నను బలంగా వాడుకున్నాడు దేవుడు. ఈ సందర్భంగా మరి విన్నటువంటి మాటలు మన జీవితాల్లో మనం అనువర్తించుకుందాం. శత్రువు ప్రబలినప్పుడు వీరు చేసిన పని, ఇజ్రాయెల్ చేసిన పని, తద్వారా వచ్చిన ఫలితం మనం ఎరుగుదు. గొప్ప అద్భుత కార్యాలు చేశారు. దేని ద్వారా అంటే కేవలం ప్రార్థన ద్వారా. ఇంకొక మాట ఏంటంటే, శత్రువు మన మీదకి దాడి చేసినప్పుడు, మనల్ని నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు మౌనంగా ఉండటం, ఇదొక మంచి మాట, మౌనము. మరి ఇలాగ మనం కూడా మన జీవితాల్లో మనల్ని శత్రువులు నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, హేళన చేసినప్పుడు మౌనంగా ఉండి మనం చేయవలసింది ప్రార్థన చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని దేవుని వర్తమానం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభువుకు స్తోత్రములు. అన్నకు వందనాలన్నా, మా కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ 4342వ రోజు నడిపించడానికి నాకు ఇచ్చిన బర్నబాస్ బ్రదర్కు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని, దిన కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, పాట పాడిన వారికి, వాక్య సహాయం కోసం ప్రార్థించిన వారికి, వాక్యం అందించిన వారికి, పాల్గొన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు. చివరిగా ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. మరి చివరి ప్రార్థన వచ్చేసి మన మధ్యన ఆసిఫాబాద్ నుండి జాన్పాల్ బ్రదర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. జాన్పాల్ గారు, దైవ సేవకులు జాన్పాల్. జాన్పాల్ బ్రదర్ అన్మ్యూట్ అవ్వలేదనా? అన్మ్యూట్ అవ్వలేదా? అందరికి వందనాలు. జాన్పాల్ అన్మ్యూట్ అవ్వలేదు, ఇంకొకరితో చేయించండి. జాన్పాల్ అన్మ్యూట్ కలదా? రైట్, ఓకే. ఇజ్రాయెల్ అన్న ప్రార్థన చేస్తారు సికింద్రాబాద్ నుండి. ఇజ్రాయెల్ అన్న ఎవాంజలిస్ట్. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని ఈవిగా మాకిచ్చి ఈ రీతిగా నీ పాద సన్నిధిలో ప్రాతకాల సమయంలో సాగిలపడి నేను స్తుతించుకొని ఆడే కృపను మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ దీనదాసుని నిలబెట్టుకుని మరి నాయన రబ్సాకే చేసినటువంటి హేళన అయినటువంటి మాటలను విని కూడా హిజ్కియా మౌనం వహించి ప్రవక్త అయిన యెషయా తన దాసులను పంపించి తర్వాత వారు పలికిన మాటలన్నిటిని మందిరంలో మరి ఆ పత్రాన్ని పెట్టి ప్రార్థన చేయగా ఇచ్చినటువంటి గొప్ప మేలులను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నాయన వారు ప్రార్థన వలన జరిగిన గొప్ప కార్యం
మౌనం వహించుట, ప్రార్థన చేయటంలో ఉండేటువంటి శక్తిని నీ దాసుడు మా వినికిడిలో తీసుకొచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో నిజంగా మౌనం వహించి ప్రార్థన చేయటంలో మరి గొప్ప కార్యం జరుగుతుందని మేము నమ్ముతున్నామయ్యా, విశ్వసిస్తున్నాం. పెట్టుకుని దీనదాసుని ఇంకా అనేక విధాలుగా నీ పనిలో, నీ పరిచర్యలో వాడుకోండి. ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదించండి. ఈ కార్యక్రమాన్ని జరిగించిన ప్రియులు మరి ఆదినారాయణను బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, ఆయన పరిచర్యను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిర్వాహకంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న నీ దీనదాసుడు మా ప్రియుడు బర్నబాసు వారి కుటుంబాన్ని, ఆయన పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మరి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, వారి అక్కర్ల అవసరతలన్నీ తీర్చి ఆయన ప్రతినిత్యము నూతన సేవకుల ద్వారా మరి ఈ విధముగా మాకు ప్రతినిత్యము మీ మాటలు వినిపిస్తూ మమ్మల్ని ఉజ్జీవింపజేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, నిన్ను హెచ్చిస్తున్నాం అయ్యా. మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని ఈ దినమంతటిలో మేము చేయ ప్రతి పనిలో మీ సహవాసము, మీ తోడు మాకు ఉంచి నడిపించమని మమ్మల్ని మేము నాయన నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మరి ముందున్న విషయాలన్నిటిలో మీరే మాకు తోడు నడిపించమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహిమగల నామమున ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 వందనాలన్నా. మరి ఇప్పుడే వాక్యం విన్నాం కదా. నేను ముందు నుంచి ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తున్నాను. ఏమంటే ఇప్పుడే విన్నాం వాక్యము, ప్రార్థన ద్వారా వచ్చే ఫలితం ఎట్లుంటుందో మనం చూసుకున్నాం కదా. అవును. ఇప్పుడు మనము ఈ కార్యక్రమం జరగడానికి కూడా ప్రార్థనే ప్రాముఖ్యం. అందువల్ల ఇదే ఈ కార్యక్రమంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో భాగంగా 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. ఇందులో దైవ సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బాధ్యత గల వారు ఉన్నారు. కాబట్టి నెలలో ఒక్కసారి కనీసం ఒక్కరోజు మనం కేటాయించుకుంటే ప్రార్థనలో పాల్గొంటే బాగుంటుందని ఆలోచన. చాలా మంది ఎంత 5-6 మంది 8 మంది కంటే ఎక్కువ లేం. నెలలో ఒక్క రోజు రండి, ప్రార్థించండి మీ బాధ్యతగా అని నేను చెప్తున్నా. దయచేసి ఏమనుకోద్దండి. మనం బాధ్యతగా ప్రార్థన ప్రాముఖ్యం కాబట్టి ప్రార్థన ద్వారా ఫలితాలు మనం అందరూ ఎరిగిన వారమే. నెలలో ఒక్క రోజైనా మీరు కాన్ఫరెన్స్ లో ఉన్న వారందరూ అటెండ్ కావాలని మీకు మనవి చేస్తున్నాను. ఇంతటితో మరి సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాస్ వద్దకు అప్పచెప్తున్నాను. ఓకే.